ఇక దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం ముదురుతున్న వేళ ప్రముఖ గ్యాస్ సరఫరా సంస్థ ఇండియన్ బుకింగ్ సిస్టమ్ ఒక్కసారిగా కుప్పకూలింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత వస్తుందన్న భయంతో వినియోగదారులు భారీగా రీఫిల్ బుకింగ్స్ చేస్తుండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. సాధారణ రోజులతో పోలిస్తే బుకింగ్ కాల్స్ సంఖ్య ఒక్కసారిగా 8 నుంచి 10 రెట్లు పెరగడంతో ఇండియన్ ఐవీఆర్ఎస్ ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్స్ ఓవర్లోడ్ అయి మొరాయించాయి. దేశంలో ఇండియన్కు 15 కోట్ల కనెక్షన్లు ఉండగా చాలా మంది వినియోగదారులు ఐవీఆర్ఎస్ మిస్డ్ కాల్ ద్వారానే గ్యాస్ బుకింగ్ చేస్తుంటారు. దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడిందని తెలిసి బుకింగ్కు పోటెత్తడంతో ఇండియన్ బుకింగ్ సిస్టమ్ క్రాష్ అయింది. ఇక వినియోగదారులు ఫోన్ ద్వారా లేదా యాప్ ద్వారా బుక్ చేసుకోవడానికి ప్రయత్నించగా సిస్టమ్ స్పందించకపోవడంతో వేలాది మంది ఇబ్బందులు పడ్డారు. గ్యాస్ సరఫరా నిలిచిపోతుందనే ప్రచారంతో వినియోగదారులు ముందస్తుగా సిలిండర్లను బుక్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ పానిక్ బుకింగ్ వల్ల వెబ్సైట్ సర్వర్లపై తీవ్ర ఒత్తిడి పడింది. కేంద్ర ప్రభుత్వం బుకింగ్ గ్యాప్ను 25 రోజులకు పెంచడంతో తమకు సిలిండర్ అందుతుందో లేదో అన్న కంగారులో జనం బుకింగ్స్ కోసం ఎగబడుతున్నారు. సిస్టమ్ క్రాష్ అయినప్పటికీ వాట్సాప్, ఇండియన్ ఆయిల్, వన్ యాప్ ద్వారా ప్రయత్నించాలని, రాత్రి 10 గంటల తర్వాత బుకింగ్స్ సులభంగా అయ్యే అవకాశం ఉందని సంస్థ సూచించింది. రెడ్డికి ఇదే అంశం మీద మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు మరింత సమాచారం అందిస్తారు. బిందు, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి ఈ పానిక్ సిచ్యువేషన్ మీద ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది?
రైట్ రైట్ మహిజ, దేశవ్యాప్తంగా ఎల్పిజి గ్యాస్ సంక్షోభం తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఈ గ్యాస్ కొరత అయితే మొత్తం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడుతుంది. అయితే దీంతో భయంతో వినియోగదారులు భారీగా రీఫిల్ బుకింగ్ చేయడంతో కూడా ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంకా సాధారణ రోజుల కంటే కూడా 8 నుండి 10 రెట్లు ఎక్కువగా బుకింగ్ కాల్స్ కూడా రావడంతో ఇండియన్ ఈ ఐబీఆర్ఎస్ ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ కూడా ఓవర్లోడ్ అయ్యి పనిచేయడం లేదు. ముఖ్యంగా గ్యాస్ బుక్ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన రూల్స్ పెట్టింది. కేవైసీ ఉంటే మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవడానికి, డొమెస్టిక్ గ్యాస్ బుక్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పారు. ఇంకా విజయవాడ వ్యాప్తంగా అయితే ఇప్పటి నుండి అయితే నైట్ నుండి కూడా పలు హోటళ్లు మూసివేశారు. మైజా హోటల్ ముయ్యడమే కాకుండా హోటల్ బయట కూడా బోర్డ్స్ పెట్టారు. ఇక్కడ ఈ యుద్ధ నేపథ్యంలో నేపథ్యంలో గ్యాస్ కొరత అయితే వచ్చింది. దీనివల్ల రెస్టారెంట్ మూసివేయబడుతుందని కూడా పూర్తిగా బోర్డులు పెట్టారు. అయితే దీనికి సంబంధించి 2 విధాలుగా జరిగింది మైజా. ఇక కొంతమంది వర్గాలు అయితే హోటల్స్, రెస్టారెంట్స్ పూర్తిగా, మంది మాత్రం దానికి ప్రత్యామ్నాయ పద్ధతులు అయితే వెతుకుతున్నారు. ప్రస్తుతం మనం విజయవాడలో శ్రీ సత్యసాయి హోటల్ వంటి హోటల్స్ లో అయితే ప్రత్యామ్నాయ పద్ధతులు వెతుకుతున్నారు. అంటే ఇప్పుడు గ్యాస్ లేకపోతే గ్యాస్ కి సంబంధించి గ్యాస్ ప్లేస్ లో ఏది వాడచ్చు అని ఆలోచిస్తున్నారు. ఇండక్షన్ స్టవ్స్ మరియు ఏదైతే కట్టెల పొయ్యి ఉందో కట్టెల పొయ్యి పైన వండి మరి రెస్టారెంట్ లో సర్వ్ చేస్తున్నారు. ఈ పాండమిక్ టైంలో అయితే వాళ్ళు కస్టమర్స్ ని పోగొట్టుకోవడం మాకు ఇష్టం లేదు, ఖచ్చితంగా అంటే గ్యాస్ లేకపోతే కట్టెల పొయ్యి మీద పెట్టి మేము వండుతున్నాం, కాకపోతే ఇక్కడ ఒక చిన్న గుర్తించాల్సింది ఒకటి అని చెప్పారు. ఐటమ్స్ అయితే తగ్గించాం కానీ రేట్లు మాత్రం పెంచట్లేదని చెప్పారు. ఇప్పటికే సర్వత్రా కూడా ఇదే నడుస్తుంది. విజయవాడ మొత్తం కూడా ఇంకా పలు హోటల్ ఆర్ఆర్ దర్బార్ తో సహా ప్రతి హోటల్ కూడా మూసివేసే పరిస్థితి వస్తుంది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం బుకింగ్ గ్యాప్ కి 25 రోజులు పెంచడంతో కూడా సిలిండర్ అందుతుందో లేదో అన్న ఆందోళనతో కూడా జనం అంతా కూడా బుకింగ్ కోసం ఎగబడుతున్నారు. అయితే సిస్టమ్ సమస్యల వల్ల వినియోగదారుడు అంటే ఎక్కువగా ప్రీ బుకింగ్ చేసుకోవడం వల్ల కూడా యాప్ కూడా పనిచేయకుండా పోయింది మహిళ. అయితే ఈ గ్యాస్ కొరత ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రభావితం చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. యుద్ధ నేపథ్యంలో ఇటువంటి సిచ్యువేషన్ ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు మహిళ. రైట్, అంటే కమర్షియల్ గ్యాస్ పరిస్థితి ఓకే, మరి రెగ్యులర్ గ్యాస్ అంటే గృహోపకరణానికి వాడే గ్యాస్ పరిస్థితి ఎలా ఉంది? వాటి బుకింగ్స్ అవుతున్నట్లు ఏమన్నా సమాచారం ఉందా? రైట్ మైజా, కమర్షియల్ గ్యాస్ అయితే పూర్తిగా ఆపేశారు మైజా. కమర్షియల్ గ్యాస్ నిలిపివేశారు. రెగ్యులర్ అంటే డొమెస్టిక్ గ్యాస్ కి సంబంధించి డొమెస్టిక్ గ్యాస్ కి గృహోపకరణానికి వాడే గ్యాస్ ని కూడా పూర్తిగా ప్రజలందరూ కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది. అంటే సామాన్యుడు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే మరికొంత కాలం అయితే పూర్తిగా నిల్వలు ఏవైతే ఉన్నాయి, గ్యాస్ నిల్వలు ఏవైతే ఉన్నాయి అవి కూడా అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇంకా ప్రజలు కనీసం గ్యాస్ ని కొనడానికి కూడా గ్యాస్ కనిపించిన రీతిలో అయితే ఉంటుంది. అయితే ఇప్పటికే ఏజెన్సీ వాళ్ళు అయితే మొన్న అయితే చెప్పడం జరిగింది, ప్రతి ఏజెన్సీలో గ్యాస్ నిల్వలు కొంతవరకు ఉన్నాయని అయితే చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు తరచు గ్యాస్ నిల్వలు ఉన్నప్పటికీ కూడా కనీసం చేసుకోవడానికి కూడా నిల్వ ఉండే గ్యాస్ కూడా కనబడదు. కొన్ని రోజుల్లో ఇదే కొనసాగితే, యుద్ధ ప్రభావం ఇలానే కొనసాగితే మాత్రం పరిస్థితులు చాలా చాకచక్యంగా మారి ఇంకా కఠినతరం అవుతాయని కూడా చెప్పడం జరిగింది. ఇంకా గృహోపకరణాలకు సంబంధించి గ్యాసే కాకుండా ముడి సరుకుల రేటు కూడా పూర్తిగా పెరిగిపోయింది మైజా. ముడి సరుకులు కొనుక్కోవడానికి పప్పు దినుసులు వీటి మీద కూడా భారీ ప్రభావం చూపుతున్నాయి. ఏదైతే అంటే గల్ఫ్ దేశాల నుండి మనకు వచ్చే ప్రతిది కూడా ఆగిపోయిన పరిస్థితిలో ప్రతి రంగం మీద ఇది ప్రభావితం చూపిస్తుంది. ముఖ్యంగా విజయవాడ వ్యాప్తంగా అయితే రెస్టారెంట్ల పరిస్థితి అయితే ఇలా ఉంది మహిజా. రైట్, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ని ఆసరాగా చేసుకొని ఈ బ్లాక్ మార్కెట్ ఏదైతే ఉందో గ్యాస్కి సంబంధించి దళారులు ఏదైతే బ్లాక్లో అమ్మేవాళ్ళు వీళ్ళు ఏమన్నా చెలరేగే అవకాశం ఉందా? దీని పట్ల సదరు కంపెనీలు, ఏజెన్సీలు ఏ విధంగా నిఘా ఏర్పాటు చేయబోతున్నట్లు ఏమైనా సమాచారం ఉందా? రైట్ మహిజా, గ్యాస్ నిల్వలకు సంబంధించి ముఖ్యంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని కూడా కేంద్ర ప్రభుత్వం నిల్వలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి గ్యాస్ అంటే సిలిండర్స్ వెళ్లేలా చూడాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎంతవరకు నిల్వలు ఉన్నాయన్నది మనకు తెలియదు కానీ అది అయిపోయే పరిస్థితి వరకు అయితే డొమెస్టిక్ గ్యాస్ అనేది సప్లై చేస్తూనే ఉంటారు ఏజెన్సీస్. కానీ పెద్ద పెద్ద గ్యాస్ సిలిండర్ ఏజెన్సీస్ నడుపుతున్న ఏజెన్సీస్ దగ్గర సిలిండర్స్ అయితే పోతే రానున్న రోజుల్లో ఇదే రేటుతో ఇంతే గ్యాస్ నిల్వలు అంటే రేటు పెరిగినప్పటికీ కూడా బుక్ చేసుకుంటున్నారు. రేటు పెరిగినప్పటికీ కూడా
వాడుతూ ఉన్నారు. ఇదే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా గ్యాస్ నిల్వలు కూడా పూర్తిగా అయిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు మాత్రం ప్రత్యామ్నాయ పద్ధతులు ఖచ్చితంగా వెతుక్కోవాల్సిందే. కాకపోతే కొంచెం ముందే ఈ హోటల్ రెస్టారెంట్స్ వీళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయ పద్ధతులు వెతుక్కొని కట్టెల పొయ్యి మీద వంట చేసి కస్టమర్స్ కి సర్వ్ చేయాలి. ఎందుకంటే ఈ టైంలో కస్టమర్స్ ని లూజ్ చేసుకోవడం వాళ్ళకి కూడా ఇష్టం లేదని చెప్తున్నారు. రెస్టారెంట్ పరిస్థితి లాగే ఉంది. ఇటు చూసుకుంటే హాస్పిటల్, రెస్టారెంట్లు, వివిధ ప్రదేశాల్లో ప్రతి దాంట్లో కూడా గ్యాస్ అనేది, ఫుడ్ అనేది మెయిన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ ఉపయోగించే ఫుడ్ ని ప్రిపేర్ చేస్తారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. మహిజ. రైట్ బిందు, థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ టెన్షన్ నెలకొంది. అందరూ గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. ఏపీలోనూ గ్యాస్ సంక్షోభం తలెత్తింది. హోటళ్లు, మెస్లు, పీజీ హాస్టళ్లు మూసివేతకు చేరువయ్యాయి. ఇక ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయక జనం నుంచి లక్షల్లో డబ్బు దోచేస్తున్నారు. ఎల్పీజీ గ్యాస్ బుకింగ్ మోసాలకు సంబంధించి సైబర్ అవేర్నెస్ అలర్ట్ ఇచ్చింది. ఈ అలర్ట్ లో గత కొద్ది రోజుల నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు కొరత కారణంగా చాలా మంది ఆన్లైన్లో క్విక్ బుకింగ్స్, అదనపు సిలిండర్ల కోసం వెతుకుతున్నారు. ఈ పరిస్థితిని సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకుని ఫేక్ వెబ్సైట్లు, ఫేక్ బుకింగ్ లింక్స్, మోసపూరిత మెసేజ్లు తయారు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఎల్పీజీ గ్యాస్ స్కామ్స్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. ఆన్లైన్ పేమెంట్ తర్వాత గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తామని అది ఖచ్చితంగా సైబర్ మోసమే అని గుర్తుంచుకోండి. ఇక సైబర్ నేరగాళ్లు ఫేక్ ఎల్పీజీ బుకింగ్ వెబ్సైట్లను తయారు చేస్తున్నారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వెంటనే డెలివరీ చేస్తామంటూ ఫేక్ ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్లు, సోషల్ మీడియా యాడ్స్ వస్తుంటాయి. ఎల్పీజీ బుకింగ్స్ కోసం లేదా పేమెంట్ కోసం అనుమానంగా అనిపించే లింకులపై క్లిక్ చేయకండి. కంపెనీకి చెందిన అధికారిక వెబ్సైట్ల ద్వారానే ఎల్లప్పుడూ సిలిండర్ బుక్ చేసుకోండి. ఓటీపీ, బ్యాంక్ వివరాలు, యూపీఐ పిన్లను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ఫేక్ వెబ్సైట్లో మీ వ్యక్తిగత ఆర్థిక వివరాలను దొంగలించే అవకాశం ఉంది. మీరు గనక సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయండి అని సైబర్ సింబా తెలిపింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.